యావత్ ప్రపంచం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఆశతో వచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటి పుణ్యక్షేత్రంలో ఒక కల్తీ విషయం, ప్రసాదాల్లో హిందుత్వంగా ఒక ఆచారం, బ్రాహ్మణ ఆచారంలో నాన్ వెజ్ని అనే అంశాన్ని కూడా నోటితో మాట్లాడలేని ఒక పదాన్ని ఈరోజు పుణ్యక్షేత్రంలో ఇచ్చే లడ్డూ ప్రసాదంలో కలపడం అంటే యావత్ హిందుత్వవాదులకు ఆశ్చర్యం కలిగించి భయం కలిగిందనేది కూడా తెలిసిన విషయమే. మేము చెప్తున్నాం, గతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండలను 2 కొండలు 3 కొండలు అని చెప్పి ఎలా అయితే హిందుత్వాన్ని మీరు మంట కలిపారో, ఆయన వెంకటేశ్వర స్వామి కోపగ్రులై ఏమి జరిగిందో మీకు తెలిసి కూడా మళ్ళీ నాస్తికులైన వారిని మళ్ళీ తిరుమలలో చైర్మన్గా నిర్మించి తిరుమల కొండపైన గోవింద నామస్మరం చేసే తిరుమల పుణ్యక్షేత్రంలో జగన్ నామస్కారం చేసిన చైర్మన్ సతీమణి గారికి ఆ రోజు జరిగిన ఆ సన్నివేశానికి ఎలా జవాబు చెప్తారని కూడా మేము అడుగుతున్నాం. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దైవాన్ని ప్రపంచం మొత్తం నమ్ముతుంటే, ఈరోజు ఆ దైవాన్ని వెంకటేశ్వర స్వామిని నేను నమ్మతాను అని ఒక సంతకం డిక్లరేషన్ ఇయ్యని మాజీ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవోనే క్యాన్సిల్ చేసిన వ్యక్తిని చైర్మన్గా నిర్మించారు. అలాంటి వాళ్ళు హిందుత్వాన్ని కాపాడతారా, టీటీడీ వ్యవస్థను కాపాడతారా అని మేము ప్రశ్నిస్తున్నాం. నిన్న మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఇది నల్ల రాయి అని కించపరిచి, కొండలను బోడి గుండ్లు అని అవమానంతో మాట్లాడిన వీరిని కూడా టీటీడీలో చైర్మన్గా నియమించినప్పుడు ఆ హిందుత్వాన్ని, తిరుమల పవిత్రాన్ని ఎలా కాపాడతారనుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, కలియుగ వెంకటేశ్వర స్వామి చెంత అన్యాయం, అక్రమాలు ఏదైనా జరిగితే స్వామి శిక్షిస్తాడు అనేదానికి అధర్మ ధర్మారెడ్డి గారు చేసిన అక్రమాలు, అత్యుత్యాలు, ఆయన నష్టపోయిన కుమారుడు కూడా చనిపోయిన కొద్ది రోజులకే మళ్ళీ తిరుమలకు వచ్చేశారు. ఎందుకంటే కమిషన్లు పంపించాలి ప్రెజర్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు అధికారులు ఈరోజు భయపడి దాంకునే పరిస్థితి. వాళ్ళ అధికారాలను కూడా పక్కన పెట్టి సంతకాలు పెట్టి ఈరోజు జైలుకు పోయే పరిస్థితి తీసుకొచ్చారు జగన్ ప్రభుత్వంలో. అలాంటి నాస్తికులనంతా కొండపైన దేవస్థానం లేసి కొండపైన అపవిత్రం చేసి కొండ హిందుత్వాన్ని మంట కలిపి ఈరోజు ఎవరండి కోర్టుకు పోయింది? వైవి సుబ్బారెడ్డి గారు కదా కోర్టుకు పోయింది. విచారణ ఆపాలని పోయింది వైవి సుబ్బారెడ్డి గారు కదా. ఎందుకు పోయారు కోర్టుకి? మీరే కదా ఫస్ట్ మెట్టెక్కింది కోర్టుకి, వైవి సుబ్బారెడ్డి గారు. ఈరోజు కానరాలేదు మీరు. అత్యుత్సాహంగా అడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి ప్రమాణాలు చేస్తానని చెప్పి మా లోకేష్ బాబు గారు 24 గంటలు ఇక్కడ తిరుపతిలో ఉంటే మళ్ళీ మాట లేదు, మంతి లేదు, కెమెరా ముందు రాని వైవి సుబ్బారెడ్డి గారు ఈరోజు బలమైన నాయకులు మాజీ కన్నాకర్ రెడ్డి గారు బలమైన లీడర్గా ఉన్న వ్యక్తిని బలహీనులుగా తయారు చేసి ప్రమాణాలు చేసే స్థాయికి దిగజార్చింది జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి మాటలు కాదా అని మేము అడుగుతున్నాం. మేము ఒకే సూటిగా అడుగుతున్నాం, ప్రమాణం చెయ్యాలంటే కర్పూరం ఇట్ట పెట్టి ఇట్ట చేయి కొడతారండి మాజీ ఎమ్మెల్యే గారు, ఇట్ట ఇస్తే హారతి అంటారండి. మీరు హారతి ఇచ్చి ప్రమాణాలు అనడము సబబు కాదు. హారతి వేరు, ప్రమాణం వేరు.
కోర్టు పరిధికి వెళ్ళినాక సాక్ష్యాధారాలు అడుగుతుంది కోర్టు. నువ్వు ప్రమాణం చేసింది కాదు. ఈరోజు పెద్ద మనిషితో నువ్వు ప్రమాణం చేశాను అంటావు. మీ కుమారుడు పక్కనే ఉన్నారు కదా, మీ కుమారుడు కూడా ప్రమాణం చేసుంటే బాగున్ను అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం.